హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీషేరు వ్లాగ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మేమైతే పార్క్ వెళ్తున్నాం. సండే రోజు అలా కాసేపు అయితే బయటకు వెళ్దామని మా బాబుని తీసుకొని వెళ్తున్నాం. మేమైతే అనుకోకుండా వెళ్తున్నాం. ఇక సండే కదా, కాసేపు అలా బయటకు వెళ్ళొద్దామని అయితే స్టార్ట్ అయినాం. ఇక చూడండి మా బాబు అయితే ఎలా చూస్తున్నాడో. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నా కాబట్టి మొత్తం వచ్చే బండ్లని అందరినీ చూస్తున్నాడు. ఇక మేమైతే అలా మాట్లాడుకుంటా వెళ్ళడం అయితే స్టార్ట్ అయినాం. ఇక చూడండి ఇక్కడ ఇక మేమైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక పార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా బాబు ఎలా ఆడుకున్నాడు ఏంటి అనేది అయితే చూడండి. ఇక మేమైతే లోపలికి వచ్చాం. చాలామందే ఉన్నారు మేము వెళ్ళిన రోజైతే. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎలా ఉంది అనేది. హాయ్ హాయ్ ఎక్కడికి గదిన దగ్గర అయితే ఇక్కడైతే మా బాబాయ్ అయితే చాలా మంచిగా ఆడుకున్నాడు. ఈ పార్క్లో అన్ని బొమ్మల దగ్గరికి వెళ్ళి అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. చూడండి అక్కడ లైటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు, కలర్ కలర్గా కనిపిస్తుందని. నిల్చోబెట్టు.
లైటింగ్ల దగ్గరనే మంచిగా ఆడుకుంటున్నాడు ఊకే పోయి. మేము ఎంత తీసుకొచ్చినా లైటింగ్ దగ్గరికే వెళ్తుండు. ఇక అలా పార్క్ అయితే అంతా తిరుగుతున్నాం. చూడండి అందరినీ చూస్తున్నాడు. బాయ్ బాయ్. ఇక అలా కాసేపు అయితే తిరిగిన తర్వాత కొంచెం సేపు ఇక్కడ కూర్చోబెట్టిన. ఇక వీళ్ళిద్దరు అయితే ఇక్కడనే కూర్చున్నారు మంచిగా. అక్కడ కూర్చోబెట్టినా కానీ దిగుదామనే చూస్తున్నాడు మళ్ళీ. ఇక అక్కడ కూర్చున్న తర్వాత కొంచెం సేపు కూర్చున్నాడు. ఇక మళ్ళీ కింద దించితే మళ్ళీ లైటింగ్ దగ్గరికే వెళ్ళాడు. లైటింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడుకొని శివుని విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇక అలా కొంచెం సేపు పార్కులో తిరిగాడు మళ్ళీ. కానీ హాయ్ చెప్పు. ఇక్కడనైతే ఊకే అక్కడ లైటింగ్ దగ్గరికే పోయి నీళ్ళల్లోనైతే చేతి పెడుతున్నాడు. చూడండి మీరు, ఎంత తీసుకొచ్చినా వస్తలేడు ఇటు. ఇక తిరుగుడంతా అయిపోయినాక మేమైతే ఇంటికి పోతున్నాం. ఇక పోయేటప్పుడు అయితే చికెన్ తీసుకొని వెళ్తున్నాం ఇంటికి. ఇక చూడండి మీరు, అక్కడనైతే చికెన్ కోసం నిల్చున్నారు తీసుకోవడానికి. ఇక తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాం. ఇక్కడనైతే తీసుకొని ఇంటికి బయలుదేరాం మేము. ఇక మేము వెళ్ళేటప్పుడు ముందట ఈ ట్రాక్టర్ అయితే కనిపించింది. ఇక ఎందుకు ఆ పైపులు అట్లున్నాయని అడిగితే అవట పత్తికి మందేయడానికి యూజ్ అవుతాయట. అది పత్తికి మందేసే మిషన్ అని చెప్పాడు. పత్తి చెట్లకైతే ఇప్పుడు మందేస్తారు కదా, అది కూడా ట్రాక్టర్తోనే వేసేదట. మేమైతే ఇంటికైతే వచ్చాము. ఇక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.